Martin along with Audio Ram Prasad. సో ఇప్పుడు నర్సింగ్ ఏదో అన్న సినిమా షూటింగ్ లో హీరోగా చేస్తున్నాడు. హీరోగా చేస్తున్నప్పుడు అదే బాడీ లాంగ్వేజ్ తో హీరోయిజం డైలాగ్స్ కానీ ఇవన్నీ ఆల్ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి చేసి చూపిద్దాం. రైట్, ఫస్ట్ డైరెక్టర్ నర్సింగ్ యాదవ్ అన్న, రెడీ? నర్సింగ్ 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 మాట్లాడచ్చు కదా. తెలుసు కదా ఈ సినిమా నువ్వే హీరో. ప్రొడ్యూసర్ చాలా రిస్క్ చేసి డాక్టర్ రోజు 10 సార్లు ఇట్లా అలమాడు, మీరెందుకు అంటారు? ఈ సినిమాకి నువ్వే హీరో. తెలుసు కదా, గుర్తుంది కదా ఏం చేయాలో? తెలియదు కాదు, తెలుసుకోవాలి. నాకు తెలియదు సార్. తెలియదు అన్నా కదా, తెలుసుకోవాలి. అదే చెప్పేది ఇప్పుడు నేను. అదిగో నీ హీరోయిన్, ఓకేనా? అది నా హీరోయిన్. నువ్వు హీరో ఏంటి? నువ్వు డైరెక్టర్ ఏంటంటే ఊరుకుంటా? ఎందుకు ఊరుకుంటాను? డైరెక్షన్ చేసుకోను. మరి నేను అంత ఊరుకుంటా? చేసుకో హీరోగా. డైరెక్షన్ చేవిడా? ఓకే అయితే ఒక్కలో ఓడుస్తా, అర్థమైందా? యు మీన్ హోల్? ఏం సీక్వెన్స్ ఏంది? సీక్వెన్స్ ఏం లేదు. మీరు హీరో వెళ్ళి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలి, ఓకేనా? సరే, నువ్వు హీరోయిన్, ఇప్పుడు నేనే హీరోయిన్. బయట చేస్తావు, నువ్వు యాక్షన్ చెప్పు. సరే, మొత్తం బ్రీతింగ్ తీసుకుంటున్నాడు. సరే, డైలాగ్ చెప్పట్లేదు, బ్రీతింగ్ ప్రాబ్లం. ఏంటిది? హాల్సా? మరి చెప్పే. ఏమనుకున్నావు? నేనా మందు అనుకున్నాలే. ఎందుకు సైలెంట్ ఉండాలి? సైలెన్స్ కాదు, ఇది హీరోయిన్. నువ్వు వచ్చి ప్రపోజ్ చేయాలి. సైలెంట్. సరే, ఏం బిలా మస్తున్నావు, ఏం సంగతి? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. కండ్లల్లో కండ్ల పెట్టి చూస్తున్నా. కండ్లో పెడతావా నువ్వు? మామ చేయట్లేదు. ఏ పిల్ల, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే చచ్చిపోతా. మంచి ఏమా డైరెక్టర్ ఎవరైనా? నేనే. హీరోయిన్ ఎవర్రా? నేనే. ఎన్ని గణం చేస్తారా? పైసలు నిల్వ ఉంచుకున్నా కొడతా బిడ్డ. ఏమనుకున్నా? వేరే సీన్ చెప్పు, సెంటిమెంట్ ఇట్లా చేద్దాం. సరే అయితే ఇక్కడ కనిపిస్తుంది డెడ్ బాడీ లేదు, కనిపిస్తుంది అనుకో. డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి నీ బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోయింది వెళ్ళాడు. సరే, ఎడవాలనా? మన ఎడవలుగా. సరే, చేరి తీసుకురా. దేనికి? కూర్చొని ఏడుస్తా. చేతిలే, నువ్వే కూర్చో. రియాక్షన్ ఎవరు చూస్తారా? లేదు. ఏం మాట్లాడతారా? ఫోన్ చేయమంటారా? ఏడుస్తున్నా కాదురా. ఏడండి ఎట్లా వచ్చిపోయినా? హలో, మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. అందరితో మాట్లాడు. అందరూ అలిగినాడు. డెడ్ బాడీ అండి అది. అందరూ అలిగి చచ్చిపోయినాడు. మరి నాతో మాట్లాడతా. నువ్వు గమ్ము ఉండవా? నువ్వు డెడ్ బాడీ సార్. ఆగువా. పైగా బొడ్లో నర్సింగ్ యాదవ్ అన్న ఇప్పుడు ఫుల్ కామెడీ ఉన్న సినిమాకి వెళ్ళారు. ఏది బ్రహ్మానందం గారు ఫుల్ ట్రాక్ ఉన్న ఒక సినిమాకి వెళ్ళారు. సినిమాలో మాస్ థియేటర్కి వెళ్తే ఫుల్ అందరూ నవ్వుతారు. నర్సింగ్ యాదవ్ పక్కన కూర్చొని నవ్వుతున్నాను. నర్సింగ్ యాదవ్ కూర్చున్నట్లాగా. నర్సింగ్ యాదవ్ నేను కూర్చున్నా లోపలికి వెళ్ళి. సార్ అది ఎట్లా చేస్తుండు? చింపేస్తున్నాడు సార్. నువ్వు నాకు చింపేస్తున్నారు. అది ఏంటి సార్ అది?
ఏం సినిమా ఇది? 10 మీటర్ సార్, క్లైమాక్స్ ఏను. అమ్మా బ్రహ్మానందం మూవీ రాలేదు నేను. ఇట్లా ఉంటది అనమాట. అదే ఒక పెద్ద హారర్ సినిమా చేస్తారు, ఒక పెద్ద దెయ్యాల సినిమా, ఫుల్ భయపడతారు పక్కన వాళ్ళు. ఈయన ఎట్లుంటది భయం. రెడీ? ఇంత దాక్కొని చూస్తే సినిమా ఏం చూస్తారు నువ్వు? అంటే నాకు దయ్యం అంటే భయం సార్. దయ్యం అంటే భయమా? అవును సార్. సింపుల్ గా నీ పెళ్ళం అంటే భయం అనొచ్చు కదా. ఎట్లా ఉంటది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నర్సింగ్ యాదవ్ అన్న ఎలా అనిపించింది?